ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బరువు తీసావు కదరా. అంత క్లియర్గా సైకిల్ చేస్తుంటే ఏం అర్థం కానట్టు అలా అడుగుతావే? అవతలి వాళ్ళకు తెలిసిపోయేటట్టుగా. నా బ్రెయిన్ అంత షార్ప్ కాదురా సైకిల్ అర్థం చేసుకోవడానికి. అయినా నన్నెందుకు మాట్లాడమన్నావు? విషయమైతే అర్థమైంది కదా, ఏం చెప్తావో చెప్పు. తన ప్లేస్కి మన పేషెంట్స్ని ఎలా పంపిస్తాంరా? అలా పంపించడం మొదలు పెడితే పేషెంట్స్ ఆవిడకి డైరెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళు కొంతమందిని డైవర్ట్ చేస్తారు. అప్పుడు మన పొజిషన్ ఏంటి? డైరెక్ట్ అయినా డైవర్ట్ అయినా వదిని ఒప్పుకోదురా. హాస్పిటల్ తరపున రండి అని చెప్తుంది. మరి హాస్పిటల్కి రావాల్సిన డబ్బులు ఎవరు కలెక్ట్ చేస్తారు? ఆవిడకి కానీ మనకు కానీ ఎవరిస్తారా? ఎవరిదా రెస్పాన్సిబిలిటీ? ఏదో అనాలని తప్పు పట్టాలని అంటమే కానీ డబ్బు విషయాల్లో తేడాలేని రావురా. అడ్మిషన్ మన హాస్పిటల్లోనే ఉంది కదా, దాని ప్రకారమే తన ప్లేస్లో తన పేషెంట్స్ని చూసినా మనకేం నష్టం రాదు. వదిన చెప్పిన విషయంలో నీకేమర్థమైంది? ఏముంది అర్థం కావడానికి? అదే మరి, నువ్వు తనకి పేషెంట్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉందా అన్నావు. ఉండబట్టే కదా పేషెంట్స్ని చూస్తానంది. కానీ ఎక్కడ చూస్తానంది? తన ఇంటి దగ్గర. అంటే హాస్పిటల్కి రావడానికి ఇష్టం లేదని అర్థం. ముందు ఆ అయిష్టం వెనక కారణమేంటో, ఏ విషయంలో ఇబ్బంది పడుతుందో తెలుసుకుని అవి తొలగించాల్సిన బాధ్యత మన మీదుంది. అప్పుడే రమ్మని అడగటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తను అడిగిన దానికి ఒప్పుకోవాల్సి ఉంటుంది, అంతే. తన ఇబ్బంది ఏంటో నాకు అర్థమైంది, తన అయిష్టం ఏంటో కూడా నాకు అర్థమైంది. ఇండైరెక్ట్గా నన్నే ఇన్సల్ట్ చేస్తుంది, నన్ను అవాయిడ్ చేయాలని చూస్తుంది. ఒగరు పేషెంట్స్ని అక్కడికి పంపడం కానీ తను ఇక్కడికి రాకుండా ఉండటం కానీ కుదరదు. వచ్చి తీరాల్సిందే. నీ కోపంలో అర్థం నాకు అర్థమైందిరా. తను రానంటే నువ్వు హర్టేం కావట్లేదు, ఫీల్ అవుతున్నావు. తను నీ పక్కన ఉండాలని, నువ్వు తనతో కలిసి పని చెయ్యాలని, ఎక్కువ కాలం తనతో గడపాలని నీ మనసులో ఉందిరా. తన కోసం నీ మనసు ఆరాటపడుతుందనే విషయంలో నీలో నీకే క్లారిటీ లేదు. చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నావు, అంతే. కన్ఫ్యూజన్ క్లియర్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. ఈగో ముందు పుట్టిన తర్వాత ఈ మహానుభావుడు పుట్టాడు. సర్జన్ అయినంత మాత్రానే ఏదో సుప్రీం అయినట్టు ఫీల్ అవుతాడు. నేను అనే అహం అది వదులుకునేదాకా ఎవ్వరూ బాగుపడరు. అక్క, యోగా క్లాసులన్నీ ఎవ్రీథింగ్ రెడీ. చాలా రోజుల తర్వాత ఇంటి దగ్గర క్లాసులు తీసుకోబోతుండడం చాలా హ్యాపీగా ఉందక్క. ఏంటక్క మొహం అలా దుమ్ముదుమ్మలాడుతుంది? నేను అలా వెళ్ళి ఇలా వచ్చే గ్యాప్లో ఏవైనా జరిగిందా? జరిగింది. డాక్టర్ గారికి చెప్పావా అని అడిగావు కదా, చెప్పాలనే డైరెక్ట్గా ఫోన్ చేశా. మోగిందేమో గుణ ఫోను, మాట్లాడిందేమో శివ. నాతో మాట్లాడడం తనకిష్టం లేనట్టుంది. ఈగో చూపిస్తున్నాడు. ఆయన ఈగోతో నాకేం పనని నేను చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పేశాను. ఆలోచించుకొని చెప్పు, నేను మళ్ళీ 5 నిమిషాల తర్వాత కాల్ చేస్తానని చెప్పి శివాతో చెప్పి ఫోన్ కట్ చేశా. అది సరే, కానీ నువ్వు హాస్పిటల్కి వెళ్ళకూడదన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? ఇంటి దగ్గరే యోగా అనే కాన్సెప్ట్కి కారణం ఏంటి? సందిగ్ధత. మనసులో సతమతమవుతూ అక్కడ కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు కనుక మనిషిని చూడగానే మానసికంగా ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఎందుకక్క? తనని చూసి నువ్వెందుకు ఇబ్బంది పడటం? తన నీకేం కాడు అని నువ్వే కదా అన్నావు. అవును, కాడు మారడు, మార్పు రాదు అని ఖచ్చితంగా నమ్మినప్పుడు మనసులో నుంచి ఆ మనిషిని, ఆలోచనలో నుంచి ఆ వ్యక్తిని పూర్తిగా దూరం చేసుకున్నప్పుడు నేనేం డిస్టర్బ్ కాలేదు. నా పని నేను చేసుకునేదాన్ని, ఎదురుపడ్డా పెద్ద దృష్టి పెట్టేదాన్ని కూడా కాదు, ధ్యాస ఉండేది కాదు. అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పడినా ఏదో సర్దుకుపోయేదాన్ని. ఆ గదిలో కరెంటు పోయినప్పుడు అది తప్ప వేరే ఏం గుర్తురాదా? సరే, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆ ఆలోచనల్లోంచి తీసేసిన వ్యక్తి గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదు, ఇది డైలమా. అంతకు ముందు నా అభిప్రాయానికి
విలేజ్ టూర్ వెళ్ళొచ్చాక అభిప్రాయానికి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది. మనసు డోలాయమాన పరిస్థితి. విలేజ్లో అటెంటివ్ చేంజ్ చూశాను. ఆ చేంజ్ నా మీద ప్రభావం చూపిస్తే, కలిసి నేను గుణతో పనిచేస్తే తను మారితే బాగుండన్న ఆలోచన బలంగా అనిపిస్తుంది. గుణాన్ని మార్చాలనే అభిప్రాయం స్థిరపడచ్చు. అదే జరిగితే నేను ప్రమాదంలో పడతాను. అది నాకు, నా పిల్లలకి మంచిది కాదు చిత్ర. ఇన్నేళ్లు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నా అలా కొనసాగితేనే మంచిది. ఎందుకంటే గుణ జీవితంలో ఇప్పుడు సౌమ్య కూడా ఉంది. ఈ కలయిక యాదృష్టికమో కర్మో దైవ నిర్ణయమో నాకు తెలీదు. గుణపాఠాల కోసమో వెక్కిరింపుల కోసమో అంతకంటే తెలీదు. అతని తలపే దోషంలా ఫీల్ అయ్యేదాన్ని, ద్వేషించుకునేదాన్ని. అలాంటి దాన్ని డైలమా దాకా వచ్చాను. ఇక్కడితో ఆగిపోని చిత్ర, ఆగిపోవడమే బెటర్. ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దు. మళ్ళీ మళ్ళీ నష్టపోదలుచుకోలేదు. నా వల్ల కాదు, భరించలేను. అక్క, నీ బాధ, నీ ఆలోచన నాకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు నువ్వు పెట్టిన కండిషన్కి ఇక్కడ కండిషన్ కాదు, కోఆర్డినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సరే, వాళ్ళు కోఆపరేట్ చేసి నిన్ను పేషెంట్స్ని ఇంటి దగ్గరే చూడమన్నారనుకో. అప్పుడైనా డాక్టర్ గారు ఇంటికి వస్తే నీ పరిస్థితి ఏంటక్కా? తనెందుకు వస్తాడు? తన పేషెంట్స్ నీ దగ్గరికే వస్తున్నారు కదా. వృత్తిపరంగా ఎలా చూడాలో అలా చూసి పంపిస్తాను. ఎన్ని రోజులు కలిసి పనిచేశారు కదా. ఏదైనా మనసు లాగి నిన్ను నిన్నుగా చూడాలని వస్తే, నీతో మాట్లాడాలని ఆయన మనసు కనిపిస్తే? చూడు, అణువణు నా పురుష అహంకారం నిండిన మనిషి. తనకి నా మీద సాఫ్ట్ ఆలోచన రావడం అనేది జరగని పని. లేదు, నువ్వన్నట్టుగా జనని ఇంటి దాకా నిజంగా జనని కోసమే వస్తే, ఇతరత్ర ఏ కారణాలు లేకపోతే, నన్ను చూడాలని నా మీద మనసు లాగి వస్తే, అప్పుడేం చెయ్యాలో అదే చేస్తాను. ఏంటమ్మా ఇది? ఇంట్లో యోగా పేషెంట్లను చూస్తే ఇల్లంతా మరో హాస్పిటల్లా తయారవుతుంది. ఇంటి నిండా పేషెంట్లు, వాళ్ళకి మీరు ట్రైనింగ్. ఇక నేను తమ్ముడు ఎలా చదువుకుంటాం? మాకు ప్రైవసీ ఉండద్దా? ప్లేస్ ఉండద్దా? ఏంటి యోగా క్లాసులు ఇప్పుడేమైనా కొత్త? చిన్నప్పటి నుంచి ఇంట్లో జరుగుతున్నవే కదా. చిన్న క్లాసులు చిన్నతనం, అప్పుడు చెల్లుబాటైంది. ఇప్పుడు ఎలా కుదురుతుంది? మీ రూములు మీకున్నాయి, మీ ప్లేస్ మీకుంది. నా వల్ల మీకేం డిస్టర్బెన్సే? మీరు నా ప్లేస్కి రావాల్సిన అవసరం లేదు. పేషెంట్స్ మీ ప్లేస్కి రారు. పేషెంట్స్ వేరు, స్టూడెంట్స్ వేరు. నాకు స్టూడెంట్సే పేషెంట్స్. ఎందుకమ్మా వాళ్ళు మన ఇంటికి? చూడు, నేను రోజు హాస్పిటల్కి వెళ్ళి రావడం స్ట్రెయిన్గా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఈ ఏర్పాటు చేసుకున్నాను. వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేశాను, తప్పకుండా కన్సిడర్ చేస్తారు. నేను ఇంట్లోనే క్లాసులు తీసుకుంటాను. అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళవా? వెళ్ళొద్దనే కదా ఈ నిర్ణయం తీసుకుంది. నీకెటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునే బాధ్యత నాది, సరేనా? ఇప్పుడెలా? అదే కదా, ఇవన్నీ మళ్ళీ హాస్పిటల్కి పంపించడం ఎలాగో అర్థం కావట్లేదు. నీ డ్రీమ్ బాయ్ ఉన్నాడు కదా, ఆయనతో చెప్పి ఎలాగోలాగా మమ్మీ హాస్పిటల్కి వెళ్ళేలా చెయ్యి. మీ అన్నయ్య ఉన్నాడు కదా, వాడికి చెప్పు. వాడు ఇలాంటి విషయాలు బాగా ఆలోచిస్తాడు. నా ప్రయత్నం నేను చేస్తాను, నీ సహకారం నువ్వు అందించు. ఓకే. నిన్నేదో సోను సూద్ సుదీప్ లాగా పెద్ద విలన్ లెవెల్లో ఊహించుకుని ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పచెప్తే నువ్వేంటి బ్రహ్మానందం లాగా కామెడీ చేస్తున్నావు? నిన్ను నమ్ముకుంటే దేనితోకో పట్టుకుని గోదావరి ఈదినట్టుగా అయిపోయింది నా పరిస్థితి. నా తమ్ముడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ క్లోజ్ గా బిహేవ్ చేస్తూ ట్రాక్ చేయలేకపోతున్నావంటే నిన్నేమనుకోవాలి? నీ డిలే నా ప్రాణం మీదకి తెచ్చేటట్టుంది. నిన్ను నమ్ముకుంటే నేనే నిండా మునిగిపోయేలా ఉన్నాను. అసలు ఈ పాటికి నీకు గుణతో పెళ్ళైపోయి ఉంటే ఈ గొడవ వచ్చేదే కాదు కదా. నేనేం చేయను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. ఎన్ని రోజులు? నెలగా ప్రయత్నాలు. శుద్ధి మెత్తని వాణ్ణి కూడా నీ చూపులతో పడేసి నీ కొంగును ముడేసుకోకపోతే నీ వల్ల అయ్యి చచ్చేది ఇంకేముంది? ఇప్పుడే కదా కొత్త డ్రామా మొదలు పెట్టాను. నువ్వు డ్రామాలు చేస్తావో డేంజరస్ డెవిల్లా బిహేవ్ చేస్తావో నాకు అనవసరం. నెల రోజుల్లోపు నువ్వు ఈ ఇంట్లో నా తమ్ముడికి పెళ్ళాంలాగా తరుణ్కి తల్లిలాగా మారిపోవాలి. లేకపోతే నేను చాలా వైలెంట్ గా మారిపోతాను.
నేను బయట పడ్డాననుకో, నిన్ను పైకి పంపిస్తాను. జాగ్రత్త. గుణాని ఎలాగైనా పెళ్లిపీటలు ఎక్కించాలనే కదా రాత్రి ఆ డ్రామా మొదలుపెట్టాను. తరుణ్లో ఆలోచన మొదలైంది. తరుణ్ గ్యారెంటీగా భయపడతాడు. అదే భయం గుణాలో కూడా కలిగేలా చేస్తాను. ఇద్దరి దృష్టిలో నేనేదో అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతూ మానసికంగా కృంగి కృషించిపోతున్నానని, మానసిక రోగిలా మారిపోయానని స్ట్రాంగ్గా ముద్రపడేలా చేస్తాను. అప్పుడు గాని ఇద్దరూ చెరో పక్క పట్టుకుని నన్నొక మెంటల్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారు. డాక్టర్తోనే ఈ అమ్మాయికి నీతో పెళ్లి కాకపోతే పిచ్చెక్కడం ఖాయమని చెప్పిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నా రూట్కి గుణ వచ్చి తీరుతాడు. వాడొచ్చి తీరతాడో నువ్వు చచ్చి తీరతావో నాకనవసరం. నువ్వెన్ని నాటకాలన్నాడు, కానీ వాడు నీ మొగుడవ్వాలి. తరుణ్ గాడికి నువ్వు స్టెప్ మదర్ అయిపోవాలి. నాకు ఒక వారం టైం ఇవ్వు. గుణ నా మెడలో 3 ముళ్ళు కట్టేదాకా తీసుకొస్తాను. నన్ను నమ్ము. సరే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నువ్వెలా అప్రోచ్ అవుతావో నాకనవసరం, కానీ నా టార్గెట్ రీచ్ అవ్వాలి. లేకపోతే శక్తి రియాక్షన్స్ నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. చిట్టి, ఏమైంది? ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడివి, ఈరోజేంటి డల్గా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? ఒంట్లో బాగానే ఉందండి, కానీ మనసే బాగోలేదు. ఏమైంది? ఎందుకు మనసు బాలేదు? ఎక్స్పెక్టేషన్స్ అండి. అనుకున్నది జరగడం లేదనే బాధ. ఏదేదో జరగాలి, ఏదేదో జరుగుతుందని ఎంతగానో నమ్మకం పెంచుకున్నాను. ఇటు అంతరాత్మని అటు పరమాత్మని వేడుకున్నాను. మంచి జరగాలని మనసులో ప్రార్థించుకున్నాను. న్యూ ప్రాజెక్ట్కి మీరిద్దరే మెయిన్. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. సక్సెస్ రీచ్ అవుతుందనుకున్న క్షణంలో ఎందుకు ఫెయిల్ అవుతుందోనని భయం కలుగుతుంది. ఒకరిది ఆశ, మరొకరిది నిరాశ. ఈ స్ట్రగుల్ నన్ను సఫర్ చేస్తుంది. డెలిబరేట్గా డెసిషన్ చెప్పలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. ఒక సందిగ్ధం నన్ను సతమత పెడుతుంది. నా ఆశలు ఎలా తీరుతాయో, నా ఆలోచనలు ఎలా ఫలిస్తాయో అర్థం కావడం లేదు. చిట్టి, నువ్వు ఏ విషయంలో ఇంతగా బాధపడుతున్నావో నాకు వివరంగా చెప్పగలవా? సరే, నాకు వివరంగా చెప్పడానికి అభ్యంతరం అయితే చెప్పకు. నేనేమీ బలవంతం చేయను. కానీ చిట్టి, ఒక్కటి మాత్రం చెప్పగలను. మనం ఏదో జరగాలని ఆశించడం అది తప్పు కాదు, కానీ అది జరగలేదని నిరాశపడ్డం అది తప్పు. మన జీవితానికి మనమే షరతులు పెట్టుకోకూడదు. లైఫ్ని అన్కండిషనల్గా ప్రేమించాలి. కోరుకున్న ప్రతి కోరిక ఫలిస్తుందన్న గ్యారంటీ లేదు. అయినా జీవితాన్ని ప్రేమించాలి. జరిగిన దాంట్లో నుంచే మంచి ఏమిటని గ్రహించాలి. ఒక సంతృప్తితో ఫీల్ అవ్వాలి. ఒడిదుడుకులు ఇవన్నీ కామన్. మనం స్థిరంగా ఉండాలి, మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. జీవితం మీద ప్రేమని, అభిమానాన్ని పెంచుకోవాలి. నీరసపడకూడదు, నిస్పృహ చెందకూడదు. ఏమన్నారు? నీరసపడకూడదు, నిస్పృహ చెందకూడదా? స్థిరంగా స్థిమితంగా ఉండాలా? నేను ఒక్క మాట అడగనా మిమ్మల్ని? అడుగు చిట్టి. మీరేమీ అనుకోకపోతే గతంలో ఉన్నట్టే ఇప్పుడు మీరున్నారా? పోనీ గతం దాకా ఎందుకు, నెల రోజుల క్రితం ఉన్నట్టే ఇప్పుడు మీరున్నారా?
నెల ముందు నా మీద నాకే కోపంగా, ఎవరిని చూసినా చిరాగ్గా, జీవితంలో నాకే ఎందుకిన్ని కష్టాలు అన్నట్టుగా బాధ, నా పిల్లలు నాకెక్కడ దూరం అయిపోతారో అన్న భయంతో ఉండేదాన్ని. కానీ మరిప్పుడు అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పు? అప్పుడు భయం ఎందుకో ఇప్పుడు కాస్త తగ్గింది. అప్పుడంత బాధ కూడా లేదు. కోపం కాస్త చల్లారింది. కానీ ఏదో తెలియని ఆందోళన, ఫ్యూచర్ కన్ఫ్యూజన్. అయినా పర్వాలేదు, అప్పటికన్నా కాస్త బెటర్గా ఫీల్ అవుతున్నాను. మీకు ఆందోళన తగ్గింది, కానీ నాకు ఆందోళన పెరిగింది. మీకు సాటిస్ఫై అవ్వడానికి ఏదో ఒక రీజన్ మీ మనసుని కన్విన్స్ చేసింది. కానీ నాకు అలా కాదు. జరుగుతున్న సంఘటనలు నన్ను భయపెడుతున్నాయి. ఎవరి ప్రయాణం ఎటు సాగుతుందో అన్న కలవరం నన్ను కలిచివేస్తుంది. ఇటు చూడు చిట్టి, నువ్వు చిన్నవాడివి, ఇలాంటి విషయాల్లో భయపడుకో. ఇలా చూడు, నీకంతా మంచి జరుగుతుంది. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. నీకు హామీ ఇస్తున్నాను, నీ బాధ నేను తీసుకుంటాను. నువ్వు నాతో షేర్ చేసుకో. నీకు తోడుగా నేనుంటాను. నీ వెన్ను చరిచి భయం పోగొట్టే నీకు మరో అమ్మనవుతాను. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం. నిన్ను చూస్తే నాకు నా కొడుకు గుర్తొస్తూ ఉంటాడు. నా కొడుకులాగే నువ్వు ఉంటావని నేను నీతో చెప్పాను కదా. నువ్వు బాధపడితే నా కొడుకు నా ఎదురుగా బాధపడుతున్నట్టుగా ఫీల్ అవుతాను. నువ్వు ఏడిస్తే నా హరే ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిన్ను చూసినప్పుడల్లా వాణ్ణి చూడాలని మనసు ఆరాటపడుతుంది. కానీ బయటికి చెప్పుకోలేను. నీలో వాణ్ణి చూసుకొని ఆనందపడుతున్నాను. నువ్వు నాకు బాగా దగ్గరయ్యాక వాడి దూరం ఫీల్ అవ్వడం మానేశాను. ప్లీజ్ ఏడవకు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. చిట్టి, నిన్నొక మాట అడగాలనిపిస్తుంది. ఇక నుంచి నువ్వు నన్ను అమ్మా అని పిలవాలి. పిలుస్తావా? కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఎంత తరుణ్, నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం. పదే పదే గుర్తొస్తున్నాడు. ఇంకొక 10 రోజుల్లో నా హరితరుణ్ పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు నా తరుణ్ణి నాకు చూపిస్తావా చిట్టి? స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా, నీ కళ్ళ ముందున్న ఈ చిట్టియే నీ కొడుకు హరితరుణని నీకెలా చెప్పాలి? నిద్రపోతున్నావా గుణశేఖర్? ఓ, నాకు దగ్గరైపోయావని మురిసిపోయాను. మనం త్వరలో ఒకటవుతామని ఆనందపడ్డాను. కానీ నీ మాజీ భార్య ఎదురయ్యి మన మధ్య చిచ్చు రేపింది కదూ. నీ మనసు చలించింది. మళ్ళీ ఆమె వైపు తొంగి చూస్తున్నావు కదూ. చూస్తా, నీ డైవర్షన్ కంటిన్యూ కానివ్వను. మళ్ళీ నా పక్కకొచ్చేలా మార్చుకుంటా. నిన్ను నిద్ర లేపుతా, నా గురించి ఆలోచించేలా చేస్తా. సౌమ్య, నేను నీ వాడిని అని నా చేతిలో నువ్వు చెయ్యేసి మాటిచ్చేలా మలుచుకుంటా.
సౌమ్య ఎందుకు ఏడుస్తున్నావు? సౌమ్య లుక్ ఇట్ మీ. సౌమ్య 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 ఏమైంది? ఏమైంది సౌమ్యకి? ఎందుకు ఇలా నట్టింట్లో కూర్చొని అర్ధరాత్రి ఇలా ఏడుస్తుంది? చాలు, కదిలించగలిగాను. ఆలోచన మొదలైనట్టుంది. ఇంతకు మించి యాక్షన్ చేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తాడు. బెటర్ ఈ ఆలోచనలతోనే నా వైపు కదిలేలా చెయ్యాలి. సౌమ్య ప్లీజ్, ఏమైందో చెప్పు. సౌమ్య సౌమ్య ఏంటి? ఎంతసేపు ఫోన్లో? నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నువ్వు మాట్లాడేది నీ ఎక్స్ వైఫ్ తో కాదు కదా? నా పర్సనల్ విషయాలు అడక్కో. నేనెవరితో మాట్లాడితే నీకెందుకు?